హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు టు యూఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎక్సర్సైజ్ బైక్ చూపించాలనుకుంటున్నా, సైక్లింగ్. ఇక్కడ యూఎస్ఏలో ఏంటంటే వాకింగ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది నాకు. అందుకని ఇంట్లోనే సైక్లింగ్ చేసుకోవచ్చు అని మొన్న బ్లాక్ ఫ్రైడే అప్పుడు ఆర్డర్ చేయమంటే మా హస్బెండ్ ఆర్డర్ చేశారు. ఇక్కడ ఇది మెయిన్ పార్ట్ ఇది వరకు అది ఫిక్స్ చేసి ఉంది. ఇంకా ఇవి సబ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి సీటు, ఇక్కడ సీటు కింద ఇవన్నీ చిన్న చిన్నగా అనేవి సబ్ పార్ట్స్. ఇవన్నీ కింద స్క్రూస్, ఇది ఈ స్టాండు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడు, పైన హ్యాండ్లింగ్, ఇవన్నీ విడిగా వచ్చాయి. ఇంక నేనే ఫిక్స్ చేశాను. ఇది అనేది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. కొంచెం మనకి గట్టిగా స్ట్రాంగ్ కావాలంటే ఇటు సైడ్ తిప్పుకుంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. మరి కొంచెం లూజ్ కావాలంటే ఇటు సైడ్ తిప్పుకుంటే కొంచెం ఫ్రీగా తిరిగిద్ది, అటు కొంచెం టైట్గా ఉండిద్ది. మనం కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టాలి. ఇవి పెడల్స్ ఏంటంటే మెటల్ ఇచ్చారు, కానీ షూ వేసుకొని కానీ స్లిప్పర్స్ వేసుకొని కానీ చేసుకోవచ్చు. ఇది వచ్చి మీటర్ ఇచ్చారు. మనం ఎంత టైం తొక్కామో, టైము, స్పీడు, డిస్టెన్స్, క్యాలరీస్ కూడా ఎంత బర్న్ అయ్యో చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ మోడ్ ఆన్ చేసుకుంటే మార్నింగ్ 30 minutes తొక్కాను. అది టైం పడింది. మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, అది స్పీడ్ అనమాట. 2.97 సారీ 71.5 అనేది క్యాలరీస్. అన్ని 71.5 బర్న్ అయినది. 30 minutes టైము. 2.97 అనేది డిస్టెన్స్, మైల్స్ అనమాట. ఇది ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండిద్ది. హ్యాండ్లింగ్ అంతా చాలా గట్టి ఉంది. సీట్ అయితే చాలా గట్టిగా ఉంది. కూర్చుంటే అలవాట్లేదు నాకు. సైకిల్ అలవాట్లేదు. ముందు నాకు సైకిల్ రాదు. కూర్చోగా పర్వాలేదు. ఫస్ట్ డే అయితే బాగా పెయిన్ వచ్చింది. ఇంకా 2-3 days నుంచి నిన్న మొన్న పర్లేదు. అందుకని కొంచెం హార్డ్గా ఉంటుందని బెడ్షీట్ వేసుకొని కొంచెం కూర్చుంటున్నాను. కానీ చాలా వర్త్ అనమాట సైక్లింగ్ చేసుకుంటే. మనం తిన్నంగా నేను ఒకేసారి చేయడం